గ్రే కోడ్ గురించి చూద్దాం. బైనరీ కోడ్ నుంచి గ్రే కోడ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి, మళ్ళీ గ్రే కోడ్ నుంచి బైనరీ కోడ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలో ఇది బైనరీ నెంబర్కి. ఫస్ట్ అసలు గ్రే కోడ్ అంటే ఏంటిది? ఇది ఒక అన్వైటెడ్ కోడ్. మన ఇంతకుముందు వీడియోలో వెయిటెడ్ అన్వైటెడ్ డిఫరెన్స్ చూసాం. సో ఈ డిజిట్స్కి ఏవైతే గ్రే కోడ్ కన్వర్ట్ చేసిన వచ్చిన డిజిట్స్కి ఏం వెయిట్ ఉండదు. అట్లా దీన్ని సైక్లింగ్ కోడ్ అనొచ్చు, లేకపోతే యూనిట్ డిస్టెన్స్ కోడ్ అని అన్నట్టు. ఎందుకు యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటున్నారంటే ఈ ప్రాబ్లం చూసినాక మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని ఎందుకు యూనిట్ డిస్టెన్స్ కోడ్ అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు దాని యొక్క డెఫినేషన్ చూద్దాం. ద కోడ్ విచ్ ఎక్స్పెక్ట్స్ ఓన్లీ సింగిల్ బిట్ చేంజ్. సో ఇప్పుడు నేను చేసే కన్వర్షన్ ఉంది చూడు, బైనరీ టు గ్రే ఆ గ్రే టు బైనరీ. ఇక్కడ ఏమవుతుందంటే కేవలం సింగిల్ బిట్ పైనే చేంజ్ అవుతుంది. మొత్తం సింగిల్ బిట్తో ఒకటొకటి చేంజ్ అవుతుంది అనమాట. సో ఎక్స్ప్రెస్ ఓన్లీ సింగిల్ బిట్ చేంజ్, ఒక్కొక్క బిట్ చేంజ్ అవుతుంది. ఫ్రమ్ వన్ కోడ్ వర్డ్ టు నెక్స్ట్ ఈజ్ నోన్ యాజ్ గ్రే కోడ్. ఓకేనా? ఇప్పుడు మీకు ఇప్పుడు ప్రాబ్లం చూస్తే మీకు ఆ డెఫినేషన్ అర్థమైపోతుంది. ఏం చేయాలంటే మన క్వశ్చన్ ఏంటిది, ఇచ్చిన ఇది బైనరీ నెంబర్, దీన్ని మనం గ్రేలకి మార్చాలి, గ్రే కోడ్లకి మార్చాలి. నువ్వు ఏం చేయాలంటే స్టెప్ 1 ఏం చేయాలా, దీన్ని ఏమంటారు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, దీన్ని లాస్ట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. సో మనకున్న నంబర్ ఇది. సో ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈస్ అంటే రాసుకుంటావు ఫస్ట్ స్టెప్ 1లో రాసుకున్నావా. తర్వాత సెకండ్ స్టెప్ చూడు. సెకండ్ స్టెప్లో ఏం చేస్తావు ఈ రెండింటిని యాడ్ చేస్తావు. ఈ రెండు సమ్ చేసినాక ఏదైతే నెంబర్ వస్తుందో అది ఇక్కడ యాడ్ చేస్తావు. సో నాకు 1 + 0 ఎంత వస్తుంది, ఇక్కడ అందుకే ఇక్కడ రాసాను టేబుల్, అడిషన్ టేబుల్. 1 + 0 ఎంత, 1 కదా. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే 1 0 1 1 0 కదా. సో 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటా, ఈ రెండింటిని సమ్ చేస్తా. సమ్ చేసినప్పుడు వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకుంటా. అప్పుడు ఏమొస్తుంది నాకు, రెండింటి సమ్ చేస్తే 1 + 0 అంటే 1 కదా. సో 1 వస్తుంది. సేమ్ అట్లా థర్డ్ స్టెప్ ఏంటిది, ఈ రెండింటి సమ్ చేయాలి. అంటే అడ్జసెంట్ నెంబర్స్ డిజిట్స్ని సమ్ చేసుకుంటా నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబర్ ఒకటే కిందకి వేసుకోవాలి. 1 0 1 1 0. నాకేమొచ్చింది, ఆల్రెడీ 1 వచ్చింది, దీనికి 1 వచ్చింది. తర్వాత ఇక్కడ నెంబర్ రావాలంటే ఈ రెండింటిని సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత, 1 + 0 + 1 అన్నా కూడా మళ్ళీ 1 వస్తుంది. సో ఇక్కడ 1 వస్తుంది. ఇప్పుడు చూసి థర్డ్ స్టెప్లో చూద్దాం. ఇప్పుడు 1 0 0 1 1 0 1 1 1. ఇప్పుడు నాకు ఇక్కడ రావాలంటే ఈ రెండింటిని సమ్ చేయాలి. ఈ రెండింటిని సమ్ చేసిన వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సో 1 + 1 ఎంత, 0 అయిపోయింది. తర్వాత లాస్ట్ స్టెప్ వద్దాం. 1 2 3 4 ఈ ఫిఫ్త్ స్టెప్, 1 0 1 1 0. సో ఇక్కడ 1 వచ్చింది, 1 ఇక్కడ 0 వచ్చింది. తర్వాత ఏం చేయాలా, ఈ రెండింటిని సమ్ చేయాలి. అడ్జసెంట్ డిజిట్స్ని సమ్ చేసుకుంటా వచ్చిన సమ్ని కింద రాసుకుంటాం. సో 1 + 0 ఈజ్ అగైన్ 1. సో ఇది నీకు వచ్చిన గ్రే కోడ్ ఆన్సర్. ఇది 11101. ఇది గ్రే కోడ్ ఫర్ దిస్ బైనరీ నెంబర్. ఈ బైనరీ నెంబర్కి గ్రే కోడ్ ఇది. ఓకేనా? ఇట్లా ఓకేలా. ఇప్పుడు మనకి గ్రే కోడ్ ఇస్తే ఇది మనకి ఇచ్చిన గ్రే కోడ్. గ్రే కోడ్ని బైనరీకి ఎట్లా మార్చుతాం అంటే సేమ్, కొంచెం డిఫరెంట్ ఉంటుంది చూడండి. 1 2 3 4 5 ఈ 5 డిజిట్స్ ఇచ్చిండు. ఇందులో సేమ్ చేస్తామంటే ఫస్ట్ స్టెప్ యాజ్ ఇట్ ఈస్. దీన్ని ఏమంటారు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు, దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ యాజ్ ఇట్ ఈస్ వేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఏం చేయాలంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా సెకండ్ స్టెప్లో నేను రాస్తాను, ఇది నీకు వచ్చినది ఇట్లా. సో సెకండ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ నువ్వు ఇట్లా అడ్జసెంట్ నెంబర్స్ని సమ్ చేస్తున్నావు, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ డయాగ్నల్ వాటిని సమ్ చేయాలి. 1 + 1 ఏంటో 0. ఆ 0 వచ్చిన సమ్ని ఇక్కడ రాసుకోవాలి అంతే. 1 1 1 0 1. సో ఇక్కడ నాకు 1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. తర్వాత ఏం చేస్తావు, ఈ రెండు డయాగ్నల్ సమ్ చేస్తావు. 1 + 0 ఏంటి వస్తుంది నీకు, 1 వస్తుంది. సో అది ఇక్కడ వేసుకున్నాం, అర్థమవుతుంది కదా. 4 1 1 1 0 1 1 0 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డయాగ్నల్ రెండు సమ్ చేయాలి. 1 + 0 మళ్ళీ నాకు 1 వస్తుంది. సో నేను ఇక్కడ 1 వేసుకుంటాను. ఫిఫ్త్ స్టెప్ ఏంటిది, 1 1 0 1 వచ్చింది నాకు, 1 0 1. ఇప్పుడు ఏం చేస్తావు, ఈ రెండింటి డయాగ్నల్ యొక్క సమ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇక్కడ రాసుకుంటాం. సో సిక్స్త్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను నేను. 1 1 0 1 1 0 1 + 1 ఏంట 0. సో ఇది ఇక్కడ నాకు వచ్చేసింది లాస్ట్ ఆన్సర్ 1 1 0. ఇది నాకు వచ్చిన బైనరీ నెంబర్ ఫర్ దిస్ గ్రే కోడ్. సో వాడు ఇచ్చిన గ్రే కోడ్కి ఇది ఆన్సర్. therefore binary number for given gray
కోడ్ ఈస్ ఇదే మనకు వచ్చింది 10110 10110. యా, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇట్లా అన్నమాట. ఇక్కడ ఏం చేస్తాం, బైనరీలో అడ్జసెంట్ డిజిట్స్ ఫస్ట్ ఇక్కడే బైనరీ టు గ్రే అయినా గ్రే టు బైనరీ అన్న ఫస్ట్ స్టెప్ అయితే కామన్, ఏది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ని కిందకి వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి బైనరీ టు గ్రే ఏమవుతుందంటే ఇక్కడ అడ్జసెంట్ డిజిట్స్ సమ్ వేసుకొని వచ్చిన రిజల్ట్ని కింద వేసుకుంటావు, ఈ వేసుకుంటావు. వేరే ఇక్కడ వచ్చేసరికి ఏం వేస్తావు, డైగనల్గా అడిషన్ చేస్తావు ఈ డైగనల్ డిజిట్స్ని. అంటే